హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 31 జనవరి 2010 తర్వాత రిటైర్ అయినటువంటి వారికి ఈ యొక్క పదవీ విరమణ చేసిన వారి మరియు త్వరలో రిటైర్ అవుతున్న వారికి ఖచ్చితంగా ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమే అండి. మరి ఆ వివరాలేంటో పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జనవరి 31, 2010 తర్వాత పదవీ విరమణ చేసిన మరియు త్వరలో రిటైర్ కాబోతున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు తెలియకుండానే ఆర్థికంగా తీవ్రంగా నష్టపడుతూ ఉన్నారు. సో, పెన్షన్ కంప్యూటేషన్ విధానంలో జరిగిన ఒక కీలకమైన మార్పును గమనించకపోవటం వల్ల వారు అనవసరంగా 3 ఏళ్ల పాటు తమ పెన్షన్‌లో కోతను భరించాల్సి వస్తోంది. ఈ సంక్లిష్టమైన అంశంపై పూర్తి వివరాలు ఇప్పుడైతే తెలుసుకుందాము. సో, అసలు ఏమిటి పెన్షన్ కంప్యూటేషన్ అంటే? ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు తన బేసిక్ పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% వరకు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకోవచ్చు. దీన్నే పెన్షన్ కంప్యూటేషన్ అంటారు. ఉదాహరణకు పాత విధానంలో ఇలా కమ్యూట్ చేస్తే పెన్షన్ భాగానికి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు అప్పట్లో కమ్యూట్ చేస్తే 15 సంవత్సరాల పాటుగా రికవరీ అనేది చేసేదంటే ప్రతి నెల పెన్షనర్ యొక్క పెన్షన్ అమౌంట్ నుంచి ఎంతైతే వారు కమ్యూట్ చేసుకున్నారో ఆ అమౌంట్ ఆ భాగాన్ని మినహాయించుకుంటుంది. ఈ విధంగా 15 ఏళ్ల పూర్తయిన తర్వాత ఆ కోతను ఆపేసి పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరిస్తుంది. ఇది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. మరి ఈ సమస్య ఎక్కడ మొదలైందంటే 2010 పీఆర్‌సీ తర్వాత మార్పొచ్చింది. 2010 పీఆర్‌సీ తర్వాత ప్రభుత్వం పెన్షన్ కంప్యూటేషన్ విలువను లెక్కించే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను గణనీయంగా తగ్గించింది. దీనివల్ల పెన్షనర్లకు అందే ఏక మొత్తం లంప్ సమ్ అమౌంట్ తగ్గిపోయింది. కానీ రికవరీ కాలం 15 ఏళ్ళు మాత్రమే ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక స్పష్టమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాము. సో, ఇక్కడ టేబుల్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మనకు గతంలో అంటే 2010కి ముందు రిటైర్ అయిన వారు రూ. 1000 కమ్యూట్ చేస్తే సో, ఈ విధంగా ఉండేది. అదే జస్ట్ 1 డే తర్వాత ఫిబ్రవరి 1 తర్వాత రిటైర్ అయిన వారు రూ. 1000 కమ్యూట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో, ఇక్కడ కంప్యూటేషన్ వాల్యూ రూ. 1000 ఉంటుంది. అలాగే రికవరీ అమౌంట్ కూడా సేమే ఉంటుంది. 1,80,000 1,80,000 కానీ ఇక్కడ ఫార్ములా చూసుకున్నట్లయితే ఇక్కడ 10.46 ఇంటూ 12గా ఉంది. అంటే రూ. 125.52. ఇక్కడ మనకు ఫిబ్రవరి 1 తర్వాత 8.371 ఇంటూ 12 అంటే 100.45 అని. అంటే మనకి ఇక్కడ రూ. 25 తగ్గింది. అదే మనకు రూ. 1000 కమ్యూట్ చేస్తాం కాబట్టి రూ. 1000 అమౌంట్‌కి గాను మనకు రూ. 1,25,000 రూ. 520 ఫిబ్రవరి ఆహ్, ఫిబ్రవరి ముందు అన్నమాట. జనవరి 31 లోపల రిటైర్ అయిన వారికి వస్తే ఫిబ్రవరి 1 తర్వాత సో, కేవలం రూ. 1,00,000 రూ. 450 మాత్రమే అందుతుంది. అంటే ఇక్కడ మనకు కమ్యూట్ చేసిన అమౌంట్ ఈక్వలే, రికవరీ చేసిన అమౌంట్ ఈక్వలే. కానీ మనం పొందుతున్న అమౌంట్ మాత్రము భారీ తేడా అయితే ఉంది. వ్యత్యాసం అయితే ఉంది. సో, రికవరీ కాలం వచ్చేసి కూడా 180 నెలలు. ఇక్కడ 180 నెలలు మాత్రం ఉంది కాబట్టి సో, మొత్తానికి ఇక్కడే మనకు అన్యాయం జరుగుతోందని తెలుస్తుంది. మరి ఈ టేబుల్ గమనించిన తర్వాత జరుగుతున్న అన్యాయం ఇదే. అంటే 2010 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగికి సుమారు రూ. 25,000 అంటే ఒక రూ. 1,000 కమ్యూట్ చేస్తే రూ. 25,000 అతనికి నష్టమైతే రావడం, తక్కువైతే రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ 15 ఏళ్ల పాటు పాత ఉద్యోగిలాగే నెలకు రూ. 1,000 చొప్పున ప్రభుత్వం రికవరీ చేస్తుంది. సాధారణ గణిత సూత్రం ప్రకారంగా రూ. 1,25,520 రికవరీ చేయడానికి ప్రభుత్వానికి 15 ఏళ్ల సమయం పడితే రూ. 1,450 రికవరీ చేయడానికి ఎంత కాలం పట్టాలి? ఇక్కడ ఫార్ములానైతే చూడొచ్చు. సో,
మనకు రూ. 1,450 డివైడెడ్ బై రూ. 1,25,520 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్స్ టు 12 సంవత్సరాలు. దీని అర్థము 2010 తర్వాత రిటైర్ అయిన వారి పెన్షన్‌ను 12 సంవత్సరాలకే పునరుద్ధరించాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ 15 ఏళ్ల పాటు కోత విధిస్తోంది. దీనివల్ల ప్రతి పెన్షనర్ అనగా 3 సంవత్సరాల పాటు 36 నెలలు తన పెన్షన్‌లో కోతను అదనంగా భరించాల్సి వస్తోంది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నాడు. ప్రభుత్వం చెప్తున్న కారణం వర్సెస్ వాస్తవం. ప్రభుత్వ వర్గాలు, బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడం, జీవన ప్రమాణాలు పెరగడం వంటి కారణాలతో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను తగ్గించామని చెప్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ కమ్యుటేషన్ విలువ తగ్గినప్పుడు రికవరీ కాలం కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి. ఇది సాధారణ న్యాయ సూత్రము. త్వరలో రిటైర్ అయ్యే వారికి ఒక హెచ్చరిక. 62 ఏళ్లకు రిటైర్ అయ్యేవారు కమ్యుటేషన్ తీసుకుంటే వారు చెల్లించే వడ్డీ భారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. పదవీ విరమణ వయసు పెరిగే కొద్దీ కమ్యుటేషన్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. ఫలితంగా తక్కువ మొత్తం చేతికి తీసుకొని ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి కమ్యుటేషన్ తీసుకునే ముందు ఈ వడ్డీ భారాన్ని జాగ్రత్తగా అంచనా వేసుకోవడం మంచిది. పరిష్కారం ఏమిటి? పెన్షనర్ సంఘాల పాత్ర. ఈ తీవ్రమైన అన్యాయంపై పెన్షనర్ల సంఘాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు మార్గం కన్నా సంప్రదింపులే మేలు. ఈ విషయంపై నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే తీర్పు రావడానికి ఏండ్ల సమయం పట్టవచ్చు. ఆ తీర్పు వెలువడే సమయానికి చాలామంది వయోవృద్ధులు, పెన్షనర్లు జీవించి ఉండకపోవచ్చు. ప్రభుత్వంతో చర్చలు. దీనికి బదులుగా పెన్షనర్ల సంఘాల నాయకులు ఈ విషయాన్ని ఆధారాలతో సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. మధ్య మార్గం. కనీసం రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 లేదా 13 సంవత్సరాలకైనా తగ్గించేలాగా ఒక మధ్య మార్గాన్ని ఒప్పందంగా అయితే కుదుర్చుకోవాలి. ఇదే ఉత్తమమైన పని. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి పెన్షనర్లకు జరుగుతున్న ఈ ఆర్థిక అన్యాయాన్ని సరిదిద్దాలని, రికవరీ కాలాన్ని తర్కబద్ధంగా సవరించాలని అయితే సగటు పెన్షనర్ కోరుకుంటూ ఉన్నాడు.